వెల్కమ్ టు స్వింగ్ స్టోరీస్. ఈరోజు నేను శారీ యూజ్ చేసి లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం కటింగ్ చూద్దాము. ఇది వచ్చేసి రెండు సైడ్లు బార్డర్ ఉంది కాబట్టి మనం ఆ రెండు బార్డర్స్ కలిపి అటాచ్ చేసుకుంటే మనకి బాగా బిగ్ బార్డర్ లాగా కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం కటింగ్ స్టార్ట్ చేద్దాము. శారీకి నాకు స్టార్టింగ్లో ఒక 1/2 మీటర్ అలాగా ప్లెయిన్ క్లాత్ వచ్చిందండి. ఫస్ట్ దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. దీన్ని వచ్చేసి మనం బాడీ పార్ట్కి కానీ హ్యాండ్స్కి కానీ మనకి ఎలా కావాలనుకుంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు. తర్వాత పైట చెంగు ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసుకోవాలి. దీన్నైనా మనం బాడీ పార్ట్ కోసం యూస్ చేసుకోవచ్చు. అలాగే కింద బార్డర్ కట్ చేసుకోవాలి. నేను ఫోల్డింగ్ మీదే పెట్టి కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫస్ట్ బాడీ పార్ట్ మార్కింగ్ చూద్దాము. దీనికోసం 4 ఫోల్డింగ్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేస్తున్నానండి పైన. మనం ఈ లైన్ బేస్ చేసుకొని మెజర్మెంట్ అంతా పెట్టుకుంటాం అన్నమాట. నేను బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ పెడుతున్నాను. ఈ బాడీ పార్ట్ లెంత్ అనేది మనిషికి బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. కొంతమందికి 14 ఉంటుంది, కొంతమందికి 15 ఉంటుంది, 12.5 ఉంటుంది. సో నేను వచ్చేసి 13.5 తీసుకుంటున్నాను. పైది వచ్చేసి మనకి మార్కింగ్ బేస్ లైన్ అన్నమాట. సో అక్కడి నుంచి 13.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసేసుకుందాం. మనకిప్పుడు కటింగ్ అంతా ఈ 2 లైన్స్ మధ్యలోనే ఉంటుంది. ఫస్ట్ నెక్ ప్లస్ షోల్డర్ కలిపి నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అంటే ఫుల్ షోల్డర్ తీసుకున్నాను, ఎందుకంటే నేను బ్యాక్ వచ్చేసి లైట్గా బోట్ నెక్ పెట్టాలనుకుంటున్నాను. ఫ్రంట్లో ఎక్కువ డీప్ కాకుండా జస్ట్ ఒక 5 ఇంచెస్ అలా పెట్టాలనుకుంటున్నాను. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ తగ్గించానండి షోల్డరు నెక్ దానికంటే కూడా. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఉందండి. 36 మనం 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ ఉంది కాబట్టి బై 4 చేసినప్పుడు 9 వస్తుంది. దానికి ఒక 1.5 ఇంచెస్ నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. కింద ఒక డాట్ వేయాలనుకుంటున్నానండి. అందుకని నేను వేస్ట్ మెజర్మెంట్ ఏం పెట్టట్లేదు. పైన ఎంత పెట్టానో కింద కూడా అంతే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు డాట్లోకి పోయినప్పుడు ఆటోమేటిక్గా వేస్ట్ లూజ్ వచ్చేస్తుంది. మోస్ట్లీ చెస్ట్కి వేస్ట్కి వచ్చేసి ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు నెక్ చూద్దాము. నెక్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. అలాగే కిందకు వచ్చేటప్పటికి 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను.
పైన కొంచెం మనకి షోల్డర్ దగ్గర 3.5 ఉంటుంది, కిందకు వచ్చేటప్పటికి 4 తీసుకొని కొంచెం బ్రాడ్గా వస్తుంది లైట్గా. అలాగే నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 కార్నర్లో ఒక చిన్న రౌండ్ తిప్పుకుందామండి. తర్వాత మనం ఫుల్ షోల్డర్ లెంత్ తీసుకున్నాం కాబట్టి ఈ షోల్డర్స్ దగ్గర జారిపోకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటున్నాను. ఇలా డౌన్ చేసుకోవడం వల్ల షోల్డర్ మనకి పర్ఫెక్ట్గా నిలబడుతుందన్నమాట, జారిపోకుండా. ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలండి. దీనికోసం ఈ కార్నర్లో 1.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఫ్రంట్లో లోతు తీస్తాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాను. అలాగే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ 1/2 ఇంచ్ లోపలికి తీసుకున్న దాన్ని పైన పాయింట్ తోటి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్కి రౌండ్ తీసుకోవాలండి మనం. బ్యాక్ పార్ట్కి ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అలాగే ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ వచ్చి జస్ట్ 2 ఇంచెసే పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే తర్వాత చిన్న డ్రాప్ కానీ ఏదన్నా హోల్ పెడదాం అనుకుంటున్నాను కింద. సో చిన్న బోట్ నెక్ లాగా జస్ట్ ఒక రౌండ్ గీస్తానండి పైన. ఇప్పుడు మన బాడీ పార్ట్ అంతా మార్కింగ్ అయిపోయింది, దీన్ని కట్ చేసుకుందాం. కటింగ్ కూడా నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి, ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువైపోతుంది. నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకే వీడియోలో పెడుతున్నాను కాబట్టి. కింద డౌన్లో ఒక 1/2 ఇంచ్ సైడ్ తీసుకోవాలండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ అయిపోయాయి. తర్వాత బ్యాక్ పార్ట్లో నేను వెనుక ఒక హోల్ పెడతాను కదండి, దానికోసం ఫస్ట్ ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఆల్రెడీ పైన 2 ఇంచెస్ పెట్టాము, కింద వచ్చేసి అక్కడి నుంచి ఒక 6 ఇంచెస్ పెట్టానండి. పెట్టి అందులో ఒక 1 ఇంచ్ వచ్చేసి మధ్యలో గ్యాప్ వదిలేశాను.
ఆ 1 ఇంచ్ దగ్గర ఉండే పాయింట్ నుంచి ఆల్రెడీ మనం 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం కదండి, ఆ రెండు కలిపి జాయిన్ చేసి ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లోపల కూడా మనం కట్ చేసేసుకుందాం. ఇది మన బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ ఈ ఈ క్లాత్ని మన ఒరిజినల్ క్లాత్ పైన ప్లేస్ చేసి మనం ఒరిజినల్ కూడా కటింగ్ చేసేసుకుందాం. ఒరిజినల్ ఎప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే కుట్టిన తర్వాత కొంచెం ఎక్స్ట్రాస్ ఉన్నా మనం ట్రిమ్ చేసేసుకోవచ్చు. తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కోసం ఆల్రెడీ నా దగ్గర మెజర్మెంట్ టాప్ ఉందన్నమాట. దాన్ని పెట్టి కరెక్ట్గా ఆ హ్యాండ్ని దానిపైన ప్లేస్ చేసుకొని ఓపెన్ సైడ్ ఉన్న సైడు మన హ్యాండ్ ఓపెన్ సైడ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లెంత్ వచ్చేసి మనకి పైన ఎంత లెంత్ ఉందనేది పైన తెలుస్తుందండి, అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ అవతలు చేసుకోవాలి, ఎందుకంటే మనకి సీమ్ అలవెన్స్కి కావాలి కాబట్టి. ఇలాగా మనం హ్యాండ్ని జరగకుండా దానిపైన ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసేసుకోవాలండి. జాయిన్ చేసేటప్పుడు మనకి పైన వచ్చేసి ఒక 1.5 ఇంచ్ ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలండి, అది కరెక్ట్గా మన షోల్డర్ పైన ప్లేస్ అవుతుంది. సో 1.5 ఇంచ్ స్ట్రైట్గా గీసుకొని ఆ పాయింట్ నుంచి ఆల్రెడీ మనం ఇందాక పెట్టుకున్న మార్కింగ్కి జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఈ లైన్లో ఎగ్జాక్ట్గా హాఫ్కి ఒక మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసి పైన హాఫ్ వచ్చేసి పైకి ఉండాలి కర్వ్, కింద హాఫ్ వచ్చేసి కిందికి ఉండాలి కర్వ్. అది మనకి ఎగ్జాక్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ అనమాట. ఇంకా కింద ఒక 1.5 ఇంచ్ అలాగా ఖర్చు కోసం స్ట్రైట్గా తీసుకోవాలి లైన్. ఇప్పుడు మన ఆర్మ్ కూడా మార్కింగ్ అయిపోయిందండి. యాక్చువల్గా నేను దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద మార్కింగ్ చూపించాను, సో అదే బేస్ చేసుకొని నేను లైనింగ్ క్లాత్ కూడా గీసి పెట్టుకున్నానండి, దాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కటింగ్ అయిపోయింది. సో నేను ఫ్రంట్ పార్ట్ కోసం ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను కదండి, అందుకని చీరలో ఉండే ఈ అంచులు 2 తీసుకొని ఇలాగ చిన్న చిన్న ఒక 2x2 ఇంచెస్ ఉండే చిన్న చిన్న పీసెస్ తీసుకొని నెక్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా మనం క్లాత్ని మిడ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో వచ్చేసి ఈ ఒక అంచుని తీసుకొని స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత ఇంకొక పీస్ని కూడా ఎగ్జాక్ట్గా దానిపైనే ప్లేస్ చేసి
దానికి మిడ్లో ఆల్రెడీ నేను తీసుకున్న 2 ఇంచెస్ స్ట్రిప్స్ ఉన్నాయి కదండి, వాటిని వచ్చేసి ఇలాగా సమోసా లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఒక చిన్న కుట్టేసేసుకొని తర్వాత దీనికి నేను ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ 2 స్ట్రిప్స్ని ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసి ఫస్ట్ మనకు నెక్ లెంత్ ఎంత ఉంటుందో అంతవరకు స్టిచ్ చేసేసానండి, జాయిన్ చేసి, ఎందుకంటే ఎలాగూ మనకు అది కటింగ్లో పోతుంది. తర్వాత ఆ కింద నుంచి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న ట్రయాంగిల్ చిప్స్ని 2 క్లాత్స్కి మధ్యలో పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చాను. కింద ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ 2 బార్డర్స్ని కూడా అటు సైడు ఇటు సైడు 2 సైడ్లు కొంచెం ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మన ఫ్రంట్ పార్ట్ని పెట్టి జాగ్రత్తగా పిన్స్ తోటి పిన్ చేసి పెట్టుకోవాలండి, కదిలిపోకుండా. తర్వాత దానిపైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. ఈ కార్నర్స్లో రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఉల్టా చేసేసుకుంటాం. సేమ్ అలాగే ఈ ట్రయాంగిల్ని కూడా మనం స్టిచ్ చేసుకుంటాం బ్యాక్ పార్ట్లో. స్టిచ్ చేసేసి సేమ్ లోపల క్లాత్ కట్ చేసి మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకుంటాము. తర్వాత నేను టక్స్ వేయాలనుకుంటున్నాను చెప్పాను కదండి, దీనికోసం కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ రెండింటిని మిడిల్లోకి ఫోల్డ్ చేసి 3.5కి 3.5కి ఒక మార్క్ చేసుకొని ఒక 4 ఇంచెస్ లెంత్ ఉండేలాగా టక్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు నేను టక్స్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్స్ జాయిన్ చేసేసాను నేను. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేయడం చూద్దాం. సేమ్ దీన్ని కూడా మన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 పెట్టుకొని ఒక స్టిచ్ చేసేసుకోవాలండి ఆపోజిట్లో. తర్వాత దాన్ని ఓపెన్ చేసి లైనింగ్ సైడ్ ఒక స్టిచ్ చేసుకోవాలి. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత లైనింగ్ని కూడా మొత్తం మనం దానికి అటాచ్ చేసేసుకోవాలండి ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి. ఇలాగ 2 హ్యాండ్స్ అటాచ్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏదైనా ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్కి ఫ్రంట్లో లోతు తీసుకోవాలండి. లోతు కోసం ఆల్రెడీ పైన మనం ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్గా ఉండాలన్నాం. సో ఆ 1.5 ఇంచ్ వదిలేసి తర్వాత కింద కూడా మనం ఖర్చు కోసం కొంచెం ఒక 1.5 ఇంచ్ వదిలాం కాబట్టి ఆ 1.5 ఇంచ్ వదిలేసి రెండిటికి ఆ కర్వ్ తిరిగే మధ్యలో ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా పెట్టుకొని ఇలాగ కర్వ్ గీసుకోవాలండి. తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం కట్ చేసేసేయాలి దాన్ని. ఈ కట్ చేసింది ఎప్పుడు మనకి హ్యాండ్స్ ఫ్రంట్లోనే రావాలండి, బ్యాక్కి వెళ్ళకూడదు. అందుకే మనం దానికి గుర్తుగా ఏదైనా టక్స్ పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాం బాడీ పార్ట్కి. కరెక్ట్గా షోల్డర్ మిడ్లోంచి స్టార్ట్ చేసి ఎటు సైడు ఫ్యాబ్రిక్ ఎక్కువ లాగినట్టు ఉండకుండా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. అలాగే రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకుందాం. ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ మిడిల్లోంచి కుట్టడం స్టార్ట్ చేస్తే కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయిందండి. హ్యాండ్స్ కూడా మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం కింద స్కర్ట్ పార్ట్ కోసం ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలండి. ఆల్రెడీ నేను కింద బార్డర్స్ 2 అటాచ్ చేసేసానండి. సో బార్డర్స్ అటాచ్ చేసేసేది, కింద ఒక 1/2 ఇంచ్ మడిచి కుట్టేది, ఇవన్నీ నేను ఈ వీడియోలో అటాచ్ చేయడం లేదండి. ఇలాగ ప్లీట్స్ పెట్టుకుంటూ వచ్చేసాను. ఇలాగా టూ పార్ట్స్కి మనం ప్లీట్స్ పెట్టేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి రెండిటికి ఇలాగ 2 పెట్టేశానండి. తర్వాత నేను 2 కలిపి బాడీ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను. కింద బాటమ్ ఒరిజినల్ పార్ట్, మిడిల్లో వచ్చేసి మన బాడీ పార్ట్, దానిపైన లైనింగ్ 2 ప్లేస్ చేసుకొని, లైనింగ్ వచ్చేసి నేను ముందే ప్లీట్స్ పెట్టుకోలేదండి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొంచెంగా ప్లీట్స్ పెట్టుకుంటూ వస్తున్నాను. సో మనకి మిడిల్లో వచ్చేసి బాడీ పార్ట్ ఉండాలి, కింద పైన మన బాటమ్ పార్ట్ ఉండాలండి. అప్పుడు మధ్యలో ఉండే ఖర్చు వచ్చేసి మిడిల్లోకి వెళ్ళిపోతుంది, మనం నడుం దగ్గర గుచ్చుకున్నట్టు ఉండకుండా. సో ఇలాగే నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకోవాలండి. మన మెజర్మెంట్ చూసుకొని సైడ్ జాయింట్ చేసేటప్పుడు లైనింగు, ఒరిజినల్ ఫ్యాబ్రిక్ 2 కలిపి కుట్టకూడదండి. మన వేస్ట్ దగ్గర నుంచి జస్ట్ ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ మాత్రమే కలిపి కుట్టి, తర్వాత ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఒరిజినల్ క్లాత్ని సైడ్ చేసేసుకొని మన లైనింగ్ క్లాత్ని కుట్టుకుంటూ రావాలి. అలాగే 2 సైడ్స్ స్టిచ్ చేసేసానండి. ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసేసాక ఇలా ఉందండి. మనం ఇచ్చేవి చిన్న చిన్న డీటెయిలింగ్స్ అయినప్పటికీ కూడా అవి ఫ్రాక్కి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయండి. మనం ఇచ్చిన చిన్న చిన్న చిప్స్ కూడా ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయో చూడండి. అలాగే బ్యాక్లో కూడా నేను చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా కూడా ఇన్సర్ట్ చేశానండి, అది పిక్లో యాడ్ చేస్తాను చూడండి. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, please like, share, subscribe to our channel. Thank you.